గోలుకొండ ఎల్లమ్మ ఎల్లవ ఎల్లమ్మో బల్కంపేట ఎల్లమ్మ ఎల్లు ఎల్లమ్మో గోలుకొండ ఎల్లమ్మ ఎల్లవ ఎల్లమ్మో బల్కంపేట ఎల్లమ్మ పుట్టాలోన నువ్వు పుట్టినావే పుట్టెడు శోకాలను తీసినావే ఎల్లమ్మ కరుణగల్ల తల్లివి కరుణించవే మాయమ్మ. హాయ్ హలో నమస్తే ఆల్. ముందుగా అందరికీ హ్యాపీ బోనాలు. మేము కూడా బోనాలు సెలబ్రేట్ చేసుకున్నాము. మా బోనాలు ఎలా జరిగిందో ఈ వీడియోలో చూసేద్దాం. నైట్ అయితే మొత్తం 3 అయిపోయింది. డాడీ ఇదంతా డెకరేషన్ చేసేసి దాని తర్వాత డాడీ వచ్చి పడుకున్నాడు. మేము ఈ టైంకి లేచినాం అనమాట, అంటే 3:45 కల్లా లేచినాము. అప్పటి వరకు డెకరేషన్ అంతా డాడీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మమ్మీ వాకిలి ఊడ్చుకొని నీళ్ళు చల్లేసుకొని స్నానానికి వెళ్ళిపోయి అమ్మవారికి అభిషేకం చేయడానికి డెకరేట్ చేయడానికి వెళ్ళిపోయింది. ఇంకా దాని తర్వాత మిగతాదంతా పని మేము చూసుకొని ఫటాఫట్ అన్ని పనులు అయితే చేయడం స్టార్ట్ చేసేసినాము. ముగ్గేసేసినాను, ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే టైం 5:30 అవుతుంది. ఈ టైం కల్లా మా అక్కయ్యనైతే ఫాస్ట్గా పచ్చన్నము ఇంకా పరమన్నం అయితే వండేసింది. ఇక నేనైతే ఇంకొంచెం హెల్ప్ చేస్తే ఫాస్ట్ అయిపోతుంది అని బెల్లం పూరీలు ఇంకా నార్మల్ పూరీలు అయితే ట్రై చేస్తున్నా బేలాంచనీకే. బెల్లం పూరీలు అయితే షేప్లో వియర్డ్గా వచ్చినాయి, కానీ నార్మల్ పూరీలు పర్వాలేదు, బాగానే వచ్చినాయి. ఒకవేళ మీరు మా వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూరీలు గారెలు కూడా అన్నీ ప్రిపేర్ అయిపోయాయి. ఎవ్రీ ఇయర్ బోనాల డెకరేషన్ జాబ్ మాత్రం మా అక్కదే. అదంతా పర్ఫెక్ట్గా మనకు రాదు కాబట్టి అది కంప్లీట్లీ మా అక్కనే చూసుకుంటుంది డెకరేటింగ్. ఎవ్రీ ఇయర్ మేము అమ్మవారి బొమ్మను దించుతాం, కానీ ఈ ఇయర్ కొంచెం లేట్ అయిపోయింది. కానీ లోటస్ వేయడం, త్రిశూలం, ఓంకారం ఇవన్నీ వేసి డెకరేట్ చేసామన్నమాట. అయితే ఆల్మోస్ట్ బోనాలకు రిలేటెడ్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. ఇట్లా యాపాకులను కూడా కట్టల్లాగా కట్టి పెట్టేసాం, సో దట్ మార్నింగ్ అరేంజ్ చేయడానికి ఈజీగా ఉంటుందని. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా ఈజీగా, ఇంకా లుక్ చాలా బాగుంటుంది అనమాట బోనంది. ఆ బోనాలు అయితే రెడీ అయిపోయినాయి, తొట్టెల కూడా వచ్చేసింది. ఇంకా మమ్మీ కూడా గుడి నుంచి వచ్చేసి ఇంట్లో బియ్యం కలుపుతుంది అనమాట. అమ్మవారికి బియ్యం పోదామని అనుకున్నాము, సో వాటికి అన్ని ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇక మేము రెడీ అయిపోయి బోనాలు తీయడమే లేట్. ఈసారి గుమ్మడికాయ కొట్టిన తర్వాతనే బోనం తీస్తాము. ఎల్లమ్మ గోలుకొండ ఎల్లమ్మ ఎల్లవ ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ చూపిస్తా మీ మమ్మీకి. గుడికాడ కూడా నువ్వు వచ్చాను దేవుళ్ళతో ఆటాడుతున్నావు అని. ఏం చేస్తున్నావు? ఏందది? పెట్టుగా పెట్టేసాడు పక్క. అక్కడ నాడు దేవుని దగ్గరకు వచ్చినావు, మొక్క నీకు వచ్చినావు. నాడు గుడ్ బాయా బ్యాడ్ బాయా? నడు లవ్వు. ఏ అది తాక అమ్మవారికి పోస్తారు. దాక్ష్ మీరు అక్కడ అమ్మవారిని పూజ చేసుకుంటున్నారు, నేను కూడా ఇక్కడ పూజ చేసుకుంటా అని మా దక్షిలా ఆడుకుంటున్నాడు దేవుడి బొమ్మలతోని. గోలుకొండ ఎల్లమ్మ ఎల్లవ ఎల్లమ్మో బల్కంపేట ఎల్లమ్మ ఎల్లు ఎల్లమ్మో గోలుకొండ ఎల్లమ్మ. దక్షు సాక వస్తారు. దక్షు నెత్తి మీద పెట్టారు, పక్కకు పెట్టాడా? మెల్లగా మెల్లగా అమ్మ ఇచ్చింది, పట్టుకోమని ఇచ్చింది, నెత్తి మీద పెట్టమని ఇవ్వలేదు. మళ్ళీ ఎందుకు పెట్టుకున్నావు పైన?
అమ్మి పట్టుకోమని ఇచ్చింది, పాడేమని ఇయ్యలేదు. అగు మళ్ళీ నెత్తి మీద పిట్టొద్దు కన్నయ్య. అరే ఆగు డాగ్స్. డాడీ పట్టుకో, డాడీ వాడిని పట్టుకో. తీసుకో మమ్మీ, తీసేసుకో. ఎల్లవ ఎల్లమ్మో బల్కంపేట ఎల్లమ్మ పుట్టాలోన నువ్వు పుట్టినావే పుట్టి నమస్తే 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 నమో నమః. త్వమేవ విద్యాద్రణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ మమ దేవ దేవి. जगदम्बे माता की जय, जयकारा शेरावाली दा बोल, साचे दरबार की जय. పచ్చిగా అవుతుంది. మొత్తం పోయి అన్నం పెట్టుకో మంచిగా. ఈ ఇయర్ బోనాలకి అమ్మవారి అలంకరణ ఇదే అన్నమాట. 3 శారీస్తోనే అలంకరించడం అనేది జరిగింది. ఎవ్రీ ఇయర్ మా ఇంటి నుంచి ఫస్ట్ బోనం అండ్ అమ్మవారి గుడికి ఫస్ట్ బోనం మేమే ఎక్కిస్తాము. శోకాలను తీసినావే ఎల్లమ్మ కరుణగల్ల తల్లివి కరుణించవే మాయమ్మ. ఎల్లు ఎల్లమ్మ గోలుకొండ ఎల్లమ్మ ఎల్లవ ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ. తలే ఎల్లమ్మ గోలుకొండలో తొలి బోనం నీకమ్మ. గుగిలమ్మై సాచి పొగలే ఎల్లమ్మ వార వారము పూజలే నీకమ్మ. తల్లి నీ ప్రేమే వానలై కురవాలి, తల్లి మా బతుకులే పంటలై పండాలి. సీరే సారులతో వడి బియ్యం నీకమ్మ. ఎల్లు ఎల్లమ్మో మా ఊరాల ఎల్లమ్మ ఎల్లవ ఎల్లమ్మో. ఎల్లు ఎల్లమ్మ గోలుకొండ ఎల్లమ్మ ఎల్లవ ఎల్లమ్మో బల్కంపేట ఎల్లమ్మ. ఎల్లు ఎల్లమ్మో గోలుకొండ ఎల్లమ్మ ఎల్లవ ఎల్లమ్మో బల్కంపేట ఎల్లమ్మ పుట్టాలోన నువ్వు పుట్టినావే పుట్టి శోకాలను తీసినావే ఎల్లమ్మ కరుణగల్ల తల్లివి కరుణించవే మాయమ్మ. ఎల్లు ఎల్లమ్మ గోలుకొండ ఎల్లమ్మ ఎల్లవ ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ. పెట్టాడ ఇట్లై అది హాస్యం అంతా. రైట్ హ్యాండ్ తో తినాలి. అయిపోయింది టైం. 2 బోనాలు ఎక్కిచ్చేసి ఇంటికి వచ్చేసరికి ఇలా అయితే మా బోనాల సెలబ్రేషన్ జరిగింది. మీరు ఎలా జరుపుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.